దొంగలకి దొంగల అండ సహజం. ఇప్పుడు అదే జరుగుతోంది. పాకిస్తాన్ అనేది ఒక దొంగ. భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ని దొంగిలించుకుపోయింది. ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అయిన జవహర్లాల్ నెహ్రూ వేరే దేశానికి సంబంధించినటువంటి పోలీస్ అయిన అమెరికాతో మాట్లాడుకుంటాం, అదే సందర్భంలో అంతర్జాతీయ పోలీస్ అని చెప్పుకుని ఐక్యరాజ్యసమితితో మాట్లాడుకుంటూ ఉండటంతో ఈలోపు దొంగ ఇక్కడ ఉన్నటువంటి సొత్తు దోచుకుపోయాడు. విషయం గమనించినటువంటి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చేటప్పటికి ఆ దొంగని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆ దొంగ సగం వదిలేసి పారిపోయాడు, పావు వంతు వదిలేసి పారిపోయాడు. ఈలోపుగా మిగతా అటు పక్కకి వెళ్ళి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే నెహ్రూ అడ్డుపడి చాలే మనకి ఈ మాత్రం దక్కింది కదా అని ఆపేశాడు. దాంతో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మూడొంతులు ఒక వంతు కాశ్మీర్ మన దగ్గర ఉంది. దొంగతనం చేసినటువంటి సొత్తుని మనం కొంతవరకు రికవర్ చేసుకోగలిగాం. ఇప్పుడు ఆ పాకిస్తాన్కి పెద్ద షాక్ ఇస్తూ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వెధవలందరూ కలిసి దానికి అనుకూలంగా చేసినటువంటి సుప్రీంకోర్టులో ప్రయత్నం వికటించడం, ఆర్టికల్ 370-35 రద్దుని సమర్థిస్తూ కోర్టు తీర్పు చెప్పినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ మండిపోతుంటే ఆ పాకిస్తాన్కి తోడుగా గతంలో మన దగ్గర ఉన్నటువంటి సియాచిన్ ప్రాంతంలోని భూమిని కబ్జా చేసి అలాగే భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి గాల్వన్లో ఏ ప్రాంతం దగ్గర కబ్జాలు చేసి అనేకమైనటువంటి కబ్జాలకు పాల్పడ్డటువంటి మరొక పెద్ద దొంగ. ఆ టైంలో చీనీ భారత్ బాయి బాయి లాంటి నినాదాలతో ఆ దొంగకి మద్దతు పలికినటువంటి జవహర్లాల్ నెహ్రూ పుణ్యమా అని చేసినటువంటి దాష్టీకాల పుణ్యమా అని ఆనాడు ఆ దొంగ ఇప్పుడు పాకిస్తాన్ అనే దొంగ కలిసి సంఘీభావం ప్రకటించుకున్నారు ఒకళ్ళకొకళ్ళు.